వాక్యంలో చాలా స్పష్టంగా మనకు చెప్పబడతా ఉంటుంది. వాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు, ఎప్పుడు కూడా వాక్యము మారదు. ఎప్పుడు కూడా వాక్యం ఒకసారి దేవుని వాక్కు వచ్చిందంటే ఆ వాక్కు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. ఎప్పుడు మార్పు లేనిది వాక్యం మాత్రమే. రెండవది, మారనిది సత్యం. నిజం ఎప్పుడు మారుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో కూడా ఆ 37వ కీర్తన మరొకసారి మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కొందరు మొదటి వచనాన్ని చదవండి, తీయండి. కొందరు వచ్చేసి మత్తయి సువార్త 24వ అధ్యాయము ఆ యొక్క 36వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకున్నట్లుగా అక్కడ తీసి పెట్టుకోండి. ఆ 37వ వచనంలో కీర్తనలు 37వ కీర్తన దయచేసి ఒక్క మాట, మొదటి మాట, చెడ్డవారిని చూచి నీవు ఏమాత్రం వ్యసనపడదు, చింతపడదు. ఈ లోకంలో అనేక మంది పరిస్థితులు చూస్తే చింతపడుతూ ఉంటారు. ఇంకోటి, కీడు చేసే వాళ్ళని చూస్తే నిజంగా బాధపడుతుంటారు. బైబిల్ ఏం చెప్తారంటే కీడు చేయవానికి మేలు చేయము అంటారు. అంటే కీడు చేయవానికి మేలు చేసేది చాలా కష్టం. అది ఎందుకంటే అన్నిటి కన్నా చాలా బలమైంది. ఇంకొకటి, అంతో ఇంతో క్షమించాలనేటువంటి గుణం మనకున్నా కూడా ఒక మనిషి మనకి కీడు చేస్తే క్షమించలేని మనస్తత్వం మనకు చాలా మందికి ఉండదు. నేను కూడా ఒకటి. ఎందుకంటే కొన్ని విషయాల్లో ఎవరైనా ఒక మాట అన్నప్పుడు ఒక రోజంతా నాకు కూడా గుర్తుంటుంది. అయ్యో ఇట్లా అన్నారే, ఇట్లా మాట్లాడినారే, ఇట్లా చేసినారే, అమ్మా వినాలి. హల్లెలూయా, సునామా. దేవుని మాటలు ఏ మాత్రము కూడా ఒక్క మాట కూడా చెడుగా ఉండదు. చెడ్డవారిని చూసి వ్యసనపడదు. ఆది దినాల్లో చూసినట్లయితే నోవాహు కాలంలో చాలా మంది చెడ్డవారు ఉన్నారు. నోవాహు దినాల్లో చూస్తే భయంకరమైన చెడ్డవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఇంకోటి, అందరూ జనము కూడా టోటల్ గా పాపం చేసి దుర్మార్గంగా నడుస్తున్నారంట. నోవాహు దినాల్లో దేవుడికి కోపం వచ్చేసి దేవుడు కుటుంబాన్ని చూసినాడు. చూస్తే నీతి గల కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏదంటే నోవాహు. అందుకే ఆ పాత దినాల్లో బట్టి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో చాలా మత్తయి గారు చాలా స్పష్టంగా, చాలా అర్థవంతంగా రాసినాడు. అందుకే 36వ వచనం నుంచి చదవమా కొన్ని విషయాలు. యేసు ప్రభు రాకడ సమయము ఎట్లా ఉందో నోవాహు దినాల్లో సమయం కూడా అట్లే ఉంది. అంటే జలప్రలయం ఎట్లయితే మీదకి వస్తుందో దేవుని రాకడ కూడా మన మీదకి వస్తుంది. అంటే మన మధ్యలోకి వస్తాడు దేవుడు. అంటే చాలా బలంగా వస్తాడు, చాలా రోషంగా వస్తాడు, కోపంతో వస్తాడు. రెండోది, శిక్షించేటువంటి పరిస్థితుల్లో క్షమించరాని మనస్తత్వంతో దేవుడు ఆ సమయంలో వస్తాడు. మరి జలప్రలయం కూడా ఆది దినాల్లో, ఆ పాత నిబంధనటువంటి దినాలలో, నోవాహు దినాల్లో జలప్రలయం కూడా దేవుని మాటకి లోబడి ఏమాత్రం కనికరం లేకుండా అందరినీ కూడా నిర్మూలించడానికి సిద్ధమైపోయింది. దేవుడు కూడా సిద్ధపడినాడు. జలప్రలయానికి అనుమతించినాడు, నీటికి అనుమతించినాడు. ఆకాశ వాకిలి ఇట్లా విప్పినామంట. ఆకాశ వాకిలి తెరిచేసినాయి. పై నుంచి నీళ్ళు, కింది నుంచి నీళ్ళు ఉడుకుతూనే ఉన్నాయంట. చూడండి ఆ మాటలు ఎంత బాగా వ్రాయబడిందంటే 36వ వచనం చదవము. 36వ వచనం నుంచి 36వ వచనం నుంచి అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అప్పుడు నోవాహు దినములు ఎలాగ జలప్రలయముతో భయంకరంగా ఉండునో మనిషి కుమారును అలాగే ఉండెను. మనిషి కుమారుని రాకడియు అలాగే ఉండను. ఎట్లా అసలు ఎట్లా పోలిక ఉంది తెలుసా? మా నోవాహు దినాల యొక్క జలప్రలయం యొక్క భయంకరమైనటువంటి ఆ దేవుని కోపము అందరి మీదకి వచ్చింది.
అరే ఈ ప్రజల్ని బాగా పెంచుకున్నాను, పవిత్రంగా ఉండాలని, బాగా నన్ను ఆరాధించాలని, పరిశుద్ధంగా ఉండాలని, వీరెప్పుడు కూడా ప్రేమ అనురాగాలు కలిసి ఉండాలని నేను పెంచుకుని, నేను వీరిని ఇంత మంచిగా జీవిస్తారని చెప్పి నేను తయారు చేసుకొని ఏర్పాటు చేసి ఈ సంతానాన్ని వృద్ధి కలిగిస్తే వీరు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కింద వారు ఇష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. పద్ధతులే, ఒక పలకరింపు దేవుని మాటలే, ఇంకోటి దయా దక్షాలే, వాయా వరసలే, క్రమం లేని పరిస్థితి, అక్రమమైన పరిస్థితి, దొంగతనాలు, వ్యభిచారాలు, భయంకరమైన స్వార్థము, ఎక్కడ చూసిన తాగుడు, చిన్న పెద్ద అనేది లేకుండా బ్రతుకుతా ఉన్నారు. ఏమి ఇట్లా ఉంది అని చూస్తే ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఒక్క కుటుంబం మాత్రం, అది నోవాహు కుటుంబం. హల్లెలూయా. ఒక కుటుంబం, మంచి కుటుంబం, అది నోవాహు కుటుంబం. అంతమందిలో మరి మనం కూడా ప్రశ్న వేసుకోవాలి. అందరూ బాగలేరు, అందరూ చెడిపోయినారు, ఎవరు చూసి ఇష్టాన్ని బతుకుతున్నారు, మనం ఎందుకు ఉండాలా అని మనం అనుకోకూడదు. కానీ దేవుడు మనల్ని నోవాహు దినాల్లో అందరూ చూసినట్లు చూస్తూ ఉన్నప్పుడు ఒకప్పుడు నోవాహు కుటుంబాన్ని చూసి సంతోషపడ్డాడేమో, అబ్బా నా ఒక్క కుటుంబం బాగుందిరా. మరి ఆ కుటుంబం నువ్వే ఎందుకు కాలేవు చెప్పు? ఒక్కసారి ఆలోచించి, నీవే ఎందుకు కాలేవు? ఒకప్పుడు నీ నుంచి దేవుడు ఏదైనా ఒక మంచి అభివృద్ధి కోరుకుంటున్నాడేమో. ఆ నోవాహు యొక్క కుటుంబం నుంచి మరొక అభివృద్ధి కోరుకున్నాడు, మరొక సంతాన ఉత్పత్తి జరిగించడానికి, ఇంకా జనాంగాన్ని పెంచడానికి మరొక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఈ మాట చదివితే అక్కడ నోవాహు దినాల్లో జలప్రలయము, దేవుని రాకడ కరెక్ట్ గా పోలుస్తాడు. చూడండి, చదువమ్మా, స్పీడ్ గా చదువు, త్వరగా ముగించేద్దాం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగడు. యేసు నామములో ఎవరికి తెలియదు, ఎవరికి కుమారుడే యేసు ప్రభుల వారికి కూడా తెలియదు. దూతలు, దేవదూతలేంది యేసు ప్రభుకే తెలియదంటే ఇంక దేవదూతలే గొప్పగా యేసు ప్రభు కన్నా. నిజంగా అంత గొప్ప మాట తండ్రికి మాత్రమే ఎరుగును. దేవాది దేవుడు సర్వశక్తిమంతునికి ఒక్కటి తెలుసు. అందుకే మనం అనుకోవచ్చు, ఏమి కష్టము, ఏమి బాధలు, ఏమి ఈ వయసులో జాలి ఉండేటువంటి ఈ వయసులో ఏమి పరిస్థితి అని మనం అనుకోవచ్చు. అందుకే ఈ మాటలు దేవుడు మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. కొంతమంది అంట వరిష్ట సరిగ్గా ఎట్లా తెలుసు, 37వ వచనం ఎట్లుందమ్మా, చదువుమా. మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు మొదటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళి దినం వరకు వారు తినచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరగకపోయిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయారంటే తెలియకపోయేది. ఏం చెప్పలేదా? నోవాహు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాడు, అయ్యో జలప్రలయం వస్తుందిరా స్వామి, అమ్మా జలప్రలయం వస్తుంది, దేవుడు నాకు చెప్పినాడు ఈ పడవ చేసుకొని ఈ పడవలోకి అందరు రండి చెప్పినాడు. రండి రండి అని పక్కపోయి ఎంత చెప్పినా కూడా తయారు చేసుకోండి, మీరు మారుమనసు పొందండి, మీరు బాగా బతకండి. వాళ్ళు నోవాహును చూసి ఎగతాళి చేస్తున్నారంటే ముసులోనికి తిక్కబట్టింది. ఈ ఫ్యామిలీ మెంటల్ వేసింది. 8 మంది ఎక్కువగా ఈ ఫ్యామిలీకి బాగా పిచ్చి పట్టేసింది, అందుకే ఇంకా తయారైపోయినారు అని వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారంట. చూడు, అప్పుడు ఏం కరువు లేదు. కారణం ఏమంటే పొలము చాలా పెద్దది. పొలము చాలా పెద్దది, ఏడన్నా పండించుకోవచ్చు. ఇప్పట్లేక ఇది రాది, ఇది 2 ఎకరాలే, ఇది 1 గజమే, ఇది 1 సెంటే కాదు.
అప్పుడు ఏడైనా పంటలే బాగా పంటలు బాగా పండేవి. నీరావరి భూములు బాగా ఉండేవి. అందుకే పొలము ఎక్కువ, జనాభా తక్కువ, ఆస్తులు ఎక్కువ అప్పుడు. అందుకే ఎవరికైనా అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళు? బావులు, ఎకరాల భూములు, ఇన్ని మనువులని వెండి, ఇన్ని మనువులని బంగారు, ఇన్ని మనువులని ధాన్యము, ఒంటెలు, ఎద్దులు అట్లా ఇచ్చేవాళ్ళు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన